అమ్మ ఏం పేరు? ప్రణిత. పెద్దగాని ప్రణిత. ఏ ఊరమ్మా? సన్నూరు గ్రామం. ఏ మండలం? రాయపర్తి మండలం. ఏం చేస్తావు? మన సంఘాలలో పనిచేస్తాం. సంఘాలలో పనిచేస్తావా? మహిళా సంఘాలలో ఎంత వస్తుంది నెలకు? రావడం ఏం లేదు, ఫ్రీగా సర్వీస్ చేస్తాను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒక పాప. ఏం చదువుకున్నారు? డిఎంఎల్టీ అయిపోయింది పాపది, డిగ్రీ చేస్తాడు. త్వరలో జరగబోయే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు 10 సంవత్సరాల నుండి చేసింది ఏమున్నది సార్? ఒకప్పుడు మేము కూడా తెలంగాణ కోసం చేసినాం, అంతా చేసి అయిపోయినాక ఇప్పుడు 10 సంవత్సరాల నుండి గెలిపించినప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నది 10 సంవత్సరాలప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఒకప్పుడు పోయిన సంవత్సరం కూడా 10th పిల్లలకి ఇట్లా ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడన్నా ఎవరన్నా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? కనీసానికి పిల్లలు చనిపోతే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు తప్ప పిల్లలు ఎందుకు పోయారు అని అనేది లేదు. ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిరా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాక ముందుకు 200 పింఛన్ ఉండే, ఇవాళ 2000 పింఛన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. లేదు, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటే 16 రూపాయలు పెంచిండు, 2016 ఇస్తానని అన్నాడు. కాంగ్రెస్ 2000 ఇస్తానంటే ఒక 16 రూపాయలు కేసీఆర్ పెంచిండు. ఎవరు వచ్చినా ఇచ్చేదే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇచ్చేదే 2000. ఆ 16 రూపాయలు పెంచిండు కాబట్టి అది ఎక్కడ మాపిచ్చితనం. 16 రూపాయల కోసం వేసుడు మాది తప్పు. 16 రూపాయలకు ఆశపడితే 5 సంవత్సరాలు వెనుక పోయినంటారు అంతే. ఈ 16 రూపాయలు మాత్రం మీరు తగ్గించినంత మాత్రం ఇయ్యకపోయారా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం? అంతే కదా. ఈసారి మాత్రం మా ఊళ్ళో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఒక్కరికి ఇంతవరకు వచ్చింది లేదు. ఒక్కళ్ళు చూపించమనండి. ఒక్కళ్ళకి కూడా లేదు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అందరు కట్టుకున్నారు, ప్రతి ఒక్కరు, ఏ పార్టీ అనలేదు, కట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. ప్రతి ఒక్కరు బిల్లులు తీసుకున్నారు. ఈసారి మరి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయంటారా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అసలు న్యాయం చెప్పండి, ఒక నిరుపేదలకు న్యాయం జరగాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేద వర్గాలకు న్యాయం జరుగుతుంది? నాకైతే నాకు తెలిసినంత వరకు మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడంతగానో ఎక్కడ జరగలేదు ఈ 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఏ పార్టీ అంటలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైనా పింఛన్లు అయినా ఇండ్లు అయినా ఎవరు కట్టుకున్నా ఇస్తానని చెప్తారు. ఓకే, మీ ఓటు కూడా కాంగ్రెస్ కే ఇద్దాం. అవును.